జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. యోగా సిరీస్ 8వ భాగం ప్రత్యాహార అనే విషయంగా ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రత్యాహార అనే పదంలో మనకేమర్థం గోచరిస్తూ ఉంది అంటే ప్రత్యేకమైన ఆహారము అని తెలుస్తాం. ప్రత్యేకమైన ఆహారం ఏంటి? ఆహారం అంటే మనందరికీ తెలుసు. ప్రత్యాహార అని ఎందుకు చెప్పారు అంటే దీని విషయంగా మనం ఒక 2 విధాలుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, యోగ సూత్రాలలో ప్రత్యాహార అంటే బాహ్యంగా ప్రయాణిస్తున్నటువంటి పంచేంద్రియాలని అంతర్ముఖంగా ప్రయాణింపచేయడాన్ని ప్రత్యాహార అంటారు. ఏమి అంటే మనకున్నటువంటి ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి సుఖాల కోసము, బాహ్యమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి, ఇతరుల మీద ఎక్కువ గమనించడం, ఇటువంటి బాహ్య ప్రయాణమే చేస్తుంటాయి తప్ప అవి ఎప్పుడు కూడా మనం అంతర్ముఖంగా ప్రయాణం చేసి నేను ఎలా ఉన్నాను, నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉంది, ప్రతి ఒక్క విషయంలోనూ నన్ను నేను పరిశీలించుకునే విధంగా ఈ ఇంద్రియములని అంతర్ముఖ ప్రయాణం చేయించడమే ప్రత్యాహార అంటే అన్నమాట. ఇది ఏమిటి అంటే ఇక్కడి నుంచి ఈ ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇవన్నీ లింక్ అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఒక మానసికమైనటువంటి సాధన మొదలవుతుంది. సో ప్రత్యాహార ద్వారా మనం తెలుసుకునేది మొదటిది ఏంటి అంటే ఏ విధంగా మనం ఈ పంచేంద్రియాలని అంతర్ముఖంగా ప్రయాణింప చేసుకోవాలి అనేది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఉన్నాయి మనకి, అనేక రకాలుగా చెప్పారు. చాలామంది ఏమనుకుంటారంటే మనకి శరీరము, మనస్సు అని 2 భాగాలు అనుకుంటాం. కానీ మనస్సులోనే చాలా ఉన్నాయి. మరలా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని మళ్ళీ 4 భాగాలు చేశారు. దీన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటుంది మన యొక్క జీవితంలో. సో వీటి గురించి మనం తదుపరిగా సిరీస్లో తెలుసుకుంటూ వస్తాం. ఇది ముఖ్యంగా ప్రత్యాహార అంటే ఇంద్రియములని అంతర్ముఖ ప్రయాణంగా చేయించడము అనేది. అయితే దీనికి సహకరించేది ఏది అంటే మనం తీసుకునేటటువంటి ఆహారం. మనిషి జీవితంలో మన శరీరం పైన మనం తీసుకునేటటువంటి ఆహారం యొక్క ప్రభావం చాలా ఉంది. వాట్ యు ఆర్ ఈజ్ వాట్ యు ఈట్ అని. నువ్వు ఏం తింటావో అదే నీవు అని. చాలా చిన్న సూక్తి అయినా చాలా గొప్ప విషయం ఉంది ఇందులో అనమాట. చాలామంది మన ఈ రోజున చూడండి, మీరు సోషల్ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి వీడియోలు పెడుతున్నారు అంటే ఈ ఆహారం గురించి. ప్రోటీన్ అంటారు, కాల్షియం అంటారు, మెగ్నీషియం అంటారు, రకరకాలుగా, అసలు ఒకటి కాదు. ఇందుకు ఇన్ని వచ్చిందంటే ఇది చాలా వరకు ఏమిటంటే ఒక బిజినెస్ ట్రెండ్, ఒక మార్కెటింగ్ ఇష్యూ లాగా అయిపోయింది. కానీ ఏదో తమని ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం సోషల్ మీడియాలో ఏవో పెడుతున్నారు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. మనకి పూర్వకాలంలోని మనకి శాస్త్రాలలో, యోగాలో కానివ్వండి, ఆయుర్వేదంలో కానివ్వండి, అన్ని విధాలుగా మనకి ఆహారం గురించి పూర్తి అవగాహన ఎప్పుడూ ఇచ్చారు మనకి ఋషులు. అసలు ఏది పట్టించుకోకుండా హాయిగా ఏదో దొరికింది తిని తిరిగే వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు చూడండి. చాలామందిని మీరు గమనించే ఉంటారు. వాళ్ళకి ఏ డెఫిషియన్సీలు లేవు, వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు, ఏదో రొటీన్గా ఎప్పటి నుంచో తీసుకునే ఆహారాన్ని తింటారు. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆహార విషయంలో ఏదైతే మన పూర్వకాలం నుంచి మన ప్రాంతంలో మన వాళ్ళు మనం ఎటువంటి ఆహారం తీసుకుంటూ వస్తున్నామో దాన్ని ఎప్పుడూ కూడా ఎక్కువగా డీవియేట్ చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉండే వ్యక్తుల యొక్క శారీరక తత్వాన్ని బట్టి మన పూర్వీకులు ఎప్పుడో డిసైడ్ చేశారు. ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్, తెలుగు వాళ్ళం, మనకి భోజనం అంటే ఒక పచ్చడి, పప్పు, కూర, రసము, సాంబారు, పెరుగు ఎనఫ్. ఇందులో అన్నీ కవర్ అవుతాయి, మనకు కావాల్సిన అన్నీ వచ్చేస్తాయి. కాకపోతే రోజు ఒక రకమైన కూరగాయలు తింటాం, రోజు ఒక రకమైన పప్పు అనుకోండి, అక్కడ అన్నీ కవర్ అవుతూ ఉంటాయి మనకి. అదే మీరు రాజస్థాన్, గుజరాత్ అటు సైడ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు చపాతీ, రోటీ, సబ్జీ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే పెద్దగా రైస్ తినరు ఏమి. ఎందుకంటే వాళ్ళ ప్రాంతానికి తగినటువంటి ఆహారం వాళ్ళకి నిర్ణయించబడింది, మన ప్రాంతానికి తగిన ఆహారం మనకి నిర్ణయించబడింది. కాబట్టి ఎప్పుడు కూడా దీని నుంచి మనం పెద్దగా డీవియేట్ అయ్యి ఏమేమో చేయాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్. మనస్సే అన్నిటికీ కారణం. మానసికమైనటువంటి ప్రభావం శరీరం మీద ఎక్కువ ఉంటుంది, కానీ ఆహారం యొక్క ప్రభావం అంత పెద్ద ఎక్కువేమి ఉండదండి.
మనకి సింపుల్గా మనకి యోగాలో కూడా ఏం చెప్తారంటే, అయ్యా ఉదయం పూట ఎప్పుడూ కూడా మీరు తీసుకునే ఆహారంలో ఏ సీజన్లో ఏ పండ్లు అయితే దొరుకుతాయో ఆ పండ్లు తినండి. 2 మొలకెత్తిన గింజలు తినండి. ఈ 2 మీరు యాడ్ చేసుకోండి మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్కి. ఎలాగ అందరికీ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ తయారు చేయడం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. మంచి బ్రేక్ఫాస్ట్ మీరు తీసుకోండి. చక్కగా మీరు ఏదైతే తింటారో దాంతోపాటుగా పండ్లు మొలకలు యాడ్ చేసుకోండి. ఇక మధ్యాహ్నం భోజనం వస్తే మనందరం మామూలుగా తినే భోజనంలో ఒక 30 to 40% సలాడ్స్, రా వెజిటబుల్స్. ఈ రా వెజిటబుల్స్ గురించిన ప్రాముఖ్యత చాలా ఉంది మనకి యోగాలో కూడా, ఆయుర్వేదంలో కూడా. దీని గురించి సపరేట్గా ఇంకో క్లాస్ చేద్దాము. సో మీ ఆహారంలో క్యారెట్ స్లైసెస్, కీరా స్లైసెస్, దోసకాయ ముక్కలు, మీరు ఏవి తినగలిగితే అవి, కూరగాయల ముక్కలు కొన్ని సలాడ్స్ లాగా కొంత తీసుకొని మళ్ళీ మీ లంచ్ చేసుకోండి. ఇక రాత్రిపూట భోజనం విషయానికి వస్తే మనకి చక్కగా రాగి రొట్టె, సద్ద రొట్టె, జొన్న రొట్టె, మల్టీ మిల్లెట్స్ రొట్టె, చపాతి, ఇలా రకరకాలుగా తీసుకొని వాటిని చక్కగా ఏదో ఒక కూరతోటి మీరు తిన్నట్లయితే ఎనఫ్, మన జీవితానికి చక్కగా హాయిగా ఉంటుంది, బ్యాలెన్స్డ్ డైట్ అవుతుందండి. రాత్రిపూట మిల్లెట్స్ని, చిరుధాన్యాలను ఉపయోగించండి. మధ్యాహ్నం పూట పచ్చి కూరగాయలని యాడ్ చేసుకోండి. ఉదయం పూట చక్కగా మొలకలు, పండ్లు యాడ్ చేసుకోండి. అంతకుమించి మీరు పెద్దగా ఏమీ డీవియేట్ అయ్యి మీ ఆహారపు అలవాట్లన్నీ మార్చేసేసి ఏవేవో సప్లిమెంట్స్ తీసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దండి. మార్కెటింగ్ కోసము, బిజినెస్ కోసము ఎన్ని రకాల సప్లిమెంట్స్ అమ్ముతున్నారో మీరు చూడండి. న్యాచురల్గా మనం చేసుకునే మనకున్నాయి కదా. సహజమైనటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎప్పుడు కూడా కెమికల్ బేస్డ్ వాటి జోలికి అసలు పోవద్దండి. మేము చూస్తున్నాం చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొత్త ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్ ఇవన్నీ ప్రోడక్ట్స్ వాడి సప్లిమెంట్స్ అన్నీ ప్యాంక్రియాటైటిస్ రావడము, లివర్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట. చక్కగా మీ యొక్క ఆహారము మీ వంటిల్లే వైద్యశాల అని చెప్పారు కదా. సో మీ వంటిల్ని వైద్యశాలగా మార్చుకోండి. మీ ఆహారానికి ఒక ప్రణాళిక వేసుకోండి. ఒక వారానికి సరిపడా ఒక చార్ట్ రాసుకోండి. ఆదివారం పూట కొంచెం టైం కేటాయించి ఈ వారము మనం తీసుకునే ఆహారం ఏ రోజు ఏం ఆహారము, రోజుకు ఒక కూరగాయలు, రోజుకు ఒక రకమైన ఆహారం, అన్ని రకాలుగా మనం కవర్ అయ్యేటట్టు చేసుకుంటే ఆకుకూరలు, కూరగాయలు అన్నీ కూడా మీరు చక్కగా యాడ్ చేసుకొని ఒక చార్ట్ వేసుకొని దానికి కొంచెం సిన్సియర్గా ఫాలో చేయండి. ఎప్పుడు కూడా దీనికి ఆహారం విషయంలో మనిషికి కావాల్సిన కొంత కమిట్మెంట్ కావాలి, కొంచెం శ్రద్ధ కావాలి, కొంచెం ఓర్పు కావాలి. అప్పుడు మనం అన్నీ చక్కగా చేసుకోగలుగుతాం. సో ఆహారం విషయంగా ఎందుకు ఆహారము యొక్క ఇంపార్టెన్స్ అంటే, మనం తీసుకునే ఆహారము మనకి ప్రాణశక్తిని ఇవ్వాలి, నెంబర్ 1. అలాగే మన యొక్క పంచేంద్రియాలని అంతర్ముఖ ప్రయాణం చేయించగలగాలి. అప్పుడే మనిషి యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుంది. నీ మానసిక స్థితి సరిగా ఉంటే నీ శారీరక స్థితి బాగుంటుంది. నువ్వు మానసిక స్థితి సరిగా లేకుండా నువ్వు ఎన్ని రకాల సప్లిమెంట్స్ తీసుకున్నా, ఏవేవో ఎక్స్పెరిమెంట్లు చేసినా కూడా ఏమి పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదండి. కాబట్టి దయచేసి ఆహారం విషయంలో కొంచెం చక్కగా జాగ్రత్త వహించండి. ఎక్కువ మీరు ఏమీ ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి. మీరు తీసుకునే యొక్క రొటీన్ ఫుడ్కే తీసుకోండి. ఎడిషనల్గా కొన్ని మంచి వాటిని యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇది మనకి కాల పరిణామక్రమంలో ఇటువంటి విషయాలు మనం కొంచెం పాటించాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రత్యాహార అంటే అన్నమాట. సో ఈ అంతర్ముఖ ప్రయాణం అనేది ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ మనం ఇక నుంచి తెలుసుకుంటూ వస్తాం. జై గురుదేవ్.